అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో గురువు వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, గురువారం రోజున ఎటువంటి దోషాలకు పరిహారం చేసుకోవచ్చు మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. జాతకంలో గురువు వల్ల ఏదైనా దోషాలు ఉంటాయా, మంచి కూడా ఉంటుందా దోషాలే కాకుండా? గురువు ఎప్పుడు మంచిగా ఇస్తాడమ్మా. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి వ్యాధులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఇది కంప్యూటర్ ఉంది, నువ్వు మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మనకున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి కారకత్వాన్ని ఇవ్వటం ద్వారా ఈ ఫలాన్ని ఉంటాయి అని గమనించేదానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు గురువుకి కొన్ని కారకత్వాలు ఉంటాయి. మన శరీర భాగాల్లో కాలేయం మీద గురువు బాగా పనిచేస్తాడని చెప్తారు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో, ఎందుకంటే అది పచ్చగా ఉంటుంది కాబట్టి గురువు కూడా పచ్చగా ఉంటాడు కాబట్టి ఒక కారకత్వం ఇస్తారనమాట. దీనివల్ల గురువు సరిగ్గా లేకపోతే జాతకంలో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వస్తాయి. ఆ ఫ్యాటీ లివర్ ఎక్కువైతే ఏమవుతుంది, క్యాన్సర్ అవుతుంది ఆబ్వియస్లీ. కాబట్టి ఇలాంటి వాటిని ముందుగానే చూసి నీకు ఇలాంటి ప్లేస్లో ఈ గ్రహం ఉండటం వల్ల ఇలాంటి వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని అలాంటిది ఏదైనా సిమ్టమ్ ఉంటే మనం దానికి మందులు వాడుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో చెప్పబడింది. కానీ ఎదుటివాడు తీసుకునేటప్పుడు అది భయపడితే మనకు సంబంధం లేదు. ఎందుకంటే డాక్టర్ జబ్బు ఫలానా ఉందని చెప్తే భయపడితే ఏం ప్రయోజనం? వెళ్ళి చెక్ చేయించుకోవడం తప్పులేదు కదా. ఇప్పుడు మనకి ఒంట్లో బాగాలేదు, గబగబా వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. ఎందుకు చెక్ చేసుకుంటాం? ఒక అవగాహన కోసం. ఒకవేళ ఏదన్నా రిపోర్ట్స్కి సరిగ్గా లేవనుకో ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ రిపోర్ట్స్ పట్టుకెళ్ళి అక్కడ చూపిస్తాం. అయినా వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ చేస్తారు, అది వేరే విషయం. అయితే ఇలాగ గురువుని మనం చూసేదానికి అలాగే కామెర్లు లాంటివి వచ్చి మనం తెలుసుకునేదానికి ముందుగానే తెలుసుకోవచ్చు. దానివల్ల ఇబ్బందులు లేకుండా మనకి చేయొచ్చు. కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి, కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా మేనల్లుడు సార్ 4/9/1990. ఓకే అండి. ఏ టైంలో జన్మించారు? మధ్యాహ్నం 2:10. ఓకే. ఎక్కడ? గ్వాలియర్, మధ్యప్రదేశ్. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ కావట్లేదు మేడం. ఓకే, ఒక్క నిమిషం అండి. గ్వాలియర్ మధ్యప్రదేశ్. ఓకే అండి. అలాగే ఇక్కడ మీ అల్లుడి జాతకంలో, మేనల్లుడి జాతకం మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి 4 సెప్టెంబర్ 1990 మధ్యాహ్నం 2:10 గ్వాలియర్. లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యరాశిలో రవితో ఉండటం ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ అసంగస్థ దోషము అంటాం. భాగ్యరాశిలో ఉన్నప్పటికీ ఈ అసంగస్థ దోషం వల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చు, అంతే తప్ప వివాహం కాకుండా ఏం లేదు, అవుతుంది. ఇక్కడ జాతకరీత్యా ఈ సెప్టెంబర్ అంటే ఈ బర్త్డే తర్వాత నుంచి అతనికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రయత్నించండి, తప్పకుండా వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. మరో కాలర్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా కొడుకు గురించి తెలుసుకున్నాను మేడం. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసారా? చేసినా మేడం. చెప్పండి. 4వ తారీఖు 8వ నెల. ఓకే. 2003 మేడం. 2003. ఓకే. టైం అండి? టైం రాత్రి 9:30 మేడం. ఓకే. ఎక్కడ జన్మించారు? కర్నూలు జిల్లా డోన్ మేడం. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబుకి బీటెక్ అయిపోయింది మేడం ఈ సంవత్సరం. ప్లేస్మెంట్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు. కొన్ని వేకెన్సీ కూడా వస్తున్నాయి మేడం, అప్లై చేసుకుంటున్నాడు. ఈ రోజు ఒకటి ఇంటర్వ్యూ ఉంది మేడం, దాని గురించి కొంచెం తెలుసుకుందామని ఫోన్ చేశాను. మాట్లాడతారు ఇక్కడ. నమస్తే అండి. మీ అబ్బాయి జన్మజాతక రీత్యా దశమాధిపతి అంటే వృత్తికి సంబంధించినటువంటి అధిపతి గురువు జాతకంలో 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి అయి ఇక్కడ దశమాధిపతి ఉన్నందువల్ల తన పంచమ దృష్టితో సప్తమాధిపతి బుధుడితో కలిసి ఉండి చూస్తున్నాడు. దానివల్ల మీకు కొంచెం ఆలస్యం అవ్వటానికి గల కారణమై ఉంటుంది. అయితే ఇక్కడ మీ అబ్బాయి జన్మజాతక రీత్యా
తప్పకుండా ఆగస్టు 20 నాటికి ఒక ప్లేస్మెంట్ దొరుకుతుంది. కాబట్టి అంతవరకు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రయత్నం చేయమనండి. ఇందులో జాతకంలో కుజదోషము, వివాహ దోషం ఇలాంటివి చాలా ఉన్నాయి, అవి పక్కన పెట్టండి. కానీ వృత్తి కోసం మీరు అడిగినటువంటి ఇది ఏదైతే ఉందో ప్లేస్మెంట్, అది తప్పకుండా దొరుకుతుంది ఆగస్టు 20 లోపుగా. ఈలోపు ఎన్ని వచ్చినా వాటిని ఈ రోజు గురించి మీరు అడిగారు. ఈ రోజుది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ చెప్పరు, బట్ అది హోల్డ్ చేసి పెట్టి ఉంచుతారు. కానీ ఆగస్టు 20 నాటికైతే మాత్రం మీ అబ్బాయికి తప్పకుండా దొరుకుతుంది. మీరు కొంచెం మీ వాడికి గట్టిగా చెప్పండి, ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే, మరో కాల్ అని తీసుకుందాం. అందుకంటే ముందు కాలర్స్ అందరూ కూడా కాల్ చేసిన తర్వాత టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి, అలాగే సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండి మాట్లాడండి, సో దట్ కాల్ కట్ అవ్వకుండా ఉంటుంది. సో మరో కాలర్ సుజాత. నమస్తే అండి. నమస్కారం అండి. సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 6/9/2003 అండి. ఓకే, టైం అండి? టైము 1:45 అండి. ఓకే, ఉదయమా లేదా మధ్యాహ్నమా? మధ్యాహ్నం అండి. ఓకే, మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? మహబూబాద్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాపది బీటెక్ అయిపోయింది, జాబ్ వస్తుందా, మరి ఎట్లుంది, గవర్నమెంట్ జాబ్ కి ఏమన్నా ప్రిపేర్ అయితే వస్తుందా అని అడుగుదామని. అట్లాగమ్మా, ఇక్కడ మీ అమ్మాయి యొక్క జన్మ లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, ధనుర్రాశి. నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. జాతకరీత్యా దశమాధిపతి బుధుడు చాలా చక్కగా భాగ్యరాశిలో ఉన్నాడు, రవితో, శుక్రుడితో, అలాగే గురువుతో. మీరు అన్నట్టుగా తప్పకుండా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. కొడితే పెద్దదే కొట్టాలి, కానీ చిన్నాటికి వేస్ట్ మా. గేనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, అలాగా ఆ పాపని సివిల్స్ లాంటి వాటి కోసం ట్రై చేయమని చెప్పండి. అంటే ఆ స్థాయి ఉంది, లేకపోతే నేను చెప్పను. ఓకే, అంత స్థాయిలో లేదా గ్రూప్స్ ఉంటాయి కదా, వాటికి ప్రయత్నం చేయమని చెప్పండి. తనకి అవకాశం ఉంది, లేకుండా ఏం లేదు. అయితే తనకు అటువంటి ఆలోచన లేదు, ఏదో నేనేదో ఉద్యోగం తెచ్చేసుకొని హాయిగా ఇప్పుడు దాకా చదివించాలి, ఇంకా నా వల్ల కాదు అనుకుంటే తనకు దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. అయితే ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది. నేనేం చెప్తానంటే 2027 నవంబర్ వరకు చదువుకోమని చెప్తాను. అంటే ఇంకా 2 సంవత్సరాల పాటు ఆ పాపని ఏదైనా కోర్స్ చేసుకోమని చెప్తాను. ఆ తర్వాత వచ్చేటువంటి రాహుదశ తప్పకుండా యోగకారకంగా ఉంటుంది. ఈ జాతకంలో భాగ్యరాశిలో లక్ష్మీ యోగం ఉండటం, తర్వాత గొప్పగా రవి ఎప్పుడూ కూడా బుధుడితో చేరి శుక్రుడితో గురువుతో ఉన్నందువల్ల తప్పకుండా ఇక్కడ మీ పాపకి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది. కాబట్టి ఆమె ఆ విధంగా ప్రయత్నం చేస్తే కుంభస్థలాన్ని కొట్టచ్చు. కాబట్టి ఆ ప్రయత్నానికి ఆమెని ప్రోత్సహించండి, ఆ విధంగా ఆమెని మీరు చెప్పండి. దానివల్ల తప్పకుండా ఆమె ఆ స్థానంలో కూర్చునేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి భయపడకండి, గొప్పగా చదివించండి. మరో కాలర్ వారుని బళ్ళారి నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 20 2000 3:30 PM. ఓకే, 3:30. ఓకే అండి, మ్యారేజ్ గురించి. ఎక్కడ జన్మించారు? బళ్ళారిలో. ఓకే, చెప్పండి అమ్మా. మీ పాప మ్యారేజ్ గురించి అడగాలండి. ఓకే అమ్మా. ఇక్కడ మీ అమ్మాయి మీరు ఇచ్చింది 23 జూన్ 2000 వివాహం కోసం అడుగుతున్నారు. ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి ఇది కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 4వ పాదం. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శత్రురాశిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది. అష్టమంలో శని ఉంది, శనిలో కూడా శుక్రుడు జరుగుతున్నాడు. శుక్రుడు అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గోచార రీత్యా గురువు యొక్క అనుగ్రహం ఉన్నందువలన, గురువు యొక్క దృష్టి రాశి మీద ఉన్నందువల్ల, శని శుక్రుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉన్నందువలన ఇక్కడ ఈ పాపకి ఈ ఆగస్టు 24 నుంచి జనవరి 26 లోపుగా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. ఆమె ఇక్కడ చెడగొట్టుకుంటే నేనేం చేయలేనమ్మా, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే చెడగొట్టుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మాట చెడగొట్టుకోవద్దు. చెడగొట్టుకుంటే అంటే మన వాళ్ళకి ఎలా అంటే జుట్టు లేదు ఇలాంటి ఆలోచిస్తే జీవితంలో పెళ్ళిళ్ళు కావు చాలామందికి. కాబట్టి కొన్నిటిని అడ్జస్ట్ చేసుకోగలిగితే, అంటే నేను ఉదాహరణకు జుట్టు లేదంటే అమ్మాయికి జుట్టు లేనివాడు వస్తాడని కాదు దాని అర్థం. కాకపోతే చేసుకున్నా ఊడిపోతే ఏం చేస్తారు, ఏం చేయలేం. ఆ వ్యక్తి యొక్క గుణగణాల మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఇలాంటిది ఆలోచిస్తే బాగుంటుంది అంతే తప్ప, ఎందుకంటే అందంగా ఉన్న ప్రతివాడు మనతో ఉండలేడు. కాబట్టి అందం శాపం అయిపోతుంది, అది ఆడపిల్లకైనా మగాడికైనా. కాబట్టి కొన్నిటిని స్మార్ట్నెస్ అనేది చూసుకోమని చెప్పండి మీ పాపని. ఆ కుర్రాళ్ళ షార్ప్ ఉందా, కుటుంబాన్ని కాపాడుకోగలడా,
అవన్నీ మాట్లాడితే కొన్ని విషయాల్లో బయటపడుతుంది. అలా తెలుసుకొని చేసుకోమని చెప్పండి. అంతే తప్ప అలా కాదు ఇలా అనుకుంటే మరి తనకున్న ఈ సర్పదోషానికి ఈ దోషాలన్నిటికీ ఇబ్బంది కలుగుతుంది, లేట్ అయిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ఆలోచించుకోమని చెప్పండి. ఓకే, మరో కాల్ సుజాత ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు అండి 13/8/94. ఓకే అండి, టైము రాత్రి 8 గంటలకండి. ఓకే, కరెక్ట్గా 8 గంటల 2 నిమిషాలు. 8 గంటలు 2 నిమిషాలు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? అద్దంటండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి అండి. పెళ్లి అండి, ఏమన్నా దోషాలు ఉంటే చెప్పమనండి, ఏమన్నా పూజ చేయాలో చెప్పమనండి. ఓకే అండి, గురుగారు మాట్లాడతారు. ఇక్కడ నమస్తే అమ్మ. ఇక్కడ లగ్నం వచ్చి మీ అబ్బాయిది కుంభలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం. వివాహ స్థానంలో 8వ ఇంట్లో శుక్రుడు ఇక్కడ నీచపడి ఉన్నాడు. భృగు అష్టకంలో మంచిది కాదు. అలాగే సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు 6వ ఇంట్లోనూ మంచిది కాదు. దీనివల్ల ఈ దోషాలు రెండూ ఉన్నాయి. అందుకని ఈ సూర్యుడిని లక్ష్మీకారకుడుగా చెప్తారు, అలాగే శుక్రుడిని లక్ష్మీకారకంగా చెప్తారు. కాబట్టి సప్తమాధిపతి దోషంలో ఉన్నందువల్ల ప్రతిరోజు సూర్య నమస్కారం అనేటువంటిది తప్పక చేయాలి. అలాగే సూర్య ఆరాధన అనేది చేసుకోవటం ద్వారా ఆదిత్య హృదయం చదువుకోవటం ద్వారా అతనికి మేలు జరుగుతుంది. ఇక్కడ వివాహానికి సంబంధించి నెక్స్ట్ జూన్ వరకు వెయిట్ చేయాలి. అంటే ఇప్పటికే ఆలస్యమైంది కదా గురువుగారు అంటే, వివాహం జరిగినా కూడా అందులో ఇబ్బంది కలుగుతుంది. అందులో విడిపోవటమో లేకపోతే ఇంకోటి ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల ఇప్పటి వరకు ఉన్నందువల్ల ఇప్పటికి 31 వచ్చి నేనేం కాదని చెప్పను. నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే. ఆగితే అక్కడ ఉన్నటువంటి దశాంతర దశలు అనుకూలిస్తాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఆదిత్య హృదయాన్ని చదువుకోమనండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్పండి. ఓకే, ఇంకో కాలర్ శ్రవణ్ కుమార్ గాజుల రామారం నుండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయి కోసం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1997 2వ నెల 12వ తారీఖు. ఓకే, టైం వచ్చి 6 నుంచి 7 మధ్య గాంధీలో పుట్టిండు. ఎప్పుడు 6 నుంచి 7? ఉదయమా సాయంత్రమా? ఉదయం సార్. ఓకే ఓకే. ఏం తెలుసుకోవాలి? ఇతను మ్యారేజ్ కూడా సెట్ అయితే లేదు. ఇతని జీవితం ఎట్లా ఉంటుంది అని. ఓకే, ఇక్కడ మీ అబ్బాయికి వివాహంతో పాటుగా జీవితం ఎలా ఉంటుందని అడగాలనుకున్నారు. లగ్నం మకర లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసండి అశ్విని నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో లగ్నంలో 4 గ్రహాలు కలయిక: రవి, శుక్రుడు, గురువు, బుధుడు. అలాగే 3వ ఇంట్లో శనికేతువులు, విద్యాస్థానంలో అలాగే చంద్రుడు, జాతకంలో 9వ ఇంట్లో కుజరాహువుల యొక్క కలయిక. ఇక్కడ రవి రాహువులు జరుగుతున్నారు. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నందువల్ల ఏం పర్వాలేదు, వచ్చే అమ్మాయి చాలా బాగా చూసుకుంటుంది. ఈ డిసెంబర్ తర్వాత అవకాశం ఉంది. కానీ ఈలోపు మీరు ఆరోగ్యాన్ని ఒకసారి చెక్ చేయించండి. ఎవరు? మీ అబ్బాయికి కాదు, మీకు. ఎందుకంటే తండ్రి స్థానంలో కుజరాహువుల యొక్క కలయిక ఉన్నందువల్ల ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మీరు ఒకసారి బ్లడ్ ఇన్ఫెక్షను, అలాగే బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా ఇవి ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోండి. డీడామర్ అనేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది, డాక్టర్ గారిని అడగండి. అది చెక్ చేస్తే బాడీలో ఎక్కడైనా క్లాట్స్ ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు ఆ టెస్ట్ ద్వారా. అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అన్నది ఈ రెండింటిని మీరు అడిగి తెలుసుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యంలో ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే తప్పకుండా మీరు ముందుగా మెడిసిన్ తీసుకోవచ్చు. మీ అబ్బాయి జాతకరీత్యా వివాహానికి సంబంధించినంత వరకు రేపు డిసెంబర్ అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 10 తర్వాత యోగ్యవంతంగా ఉంటుంది. అక్కడ ట్రై చేయండి. ఓకే, ఇంకో కాలర్ చంద్రశేఖర్ గారు చెన్నై నుండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి డేట్ ఆఫ్ బర్త్. సార్ 18/4/1978. ఓకే, టైం అండి? పుట్టిన టైం 3 గంటల 45 నిమిషాలు. తెల్లవారుజామున లేదా మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఓకే, ఎక్కడ జన్మించారు? నేను పుట్టింది విశాఖపట్నం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం తెలుసుకోవాలనుకున్నానంటే నేను బిజినెస్ చేసి చాలా లాస్ అయ్యాను. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి ఫస్ట్. నేను బయటకు వస్తానమ్మా. ఇది
బిజినెస్ చేసి కొంచెం పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ పేమెంట్ కొంచెం డిలే అవుతుంది. అలా ఇక్కడ మీ లగ్నం వచ్చండి సింహ లగ్నం, సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం, రెండవ పాదం. ఇక్కడ జాతకంలో కుటుంబ ధనాధిపతి అయినటువంటి బుధుడు నీచపడి అష్టమంలో ఉన్నాడు. దానివల్ల వ్యాపారానికి కారకుడు బుధుడు, మీ జాతకంలో శుక్రుడు భాగ్యరాశిలో ఉన్నప్పటికీ కూడా మన పూర్వీకులు ఇచ్చింది పోగొడతాం, వచ్చిన భోగభాగ్యాలన్నిటినీ కూడా పోగొడతాం. దానికి కారణం జాతకంలో భాగ్యాధిపతి 12వ ఇంట్లో ఉండటం, అలాగే జాతకంలో దశమాధిపతి భాగ్యంలో, భాగ్యాధిపతి వ్యయంలో, అలాగే ధనాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో. ఇది కారణం. అలాగే సంపూర్ణంగా ఈ యొక్క కాలసర్పయోగం ఉండటం కూడా ఒక కారణం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహు వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బంది, కానీ ఈ రాహు మీకు మేలు చేస్తాడు ఖచ్చితంగా. కన్యారాశిలో ఉన్నందువల్ల ఇది మీకు హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మార్చి నుంచి బాగుంది సార్. మీరు అడిగినటువంటి మీరు పోగొట్టుకునేది మళ్ళీ తిరిగి సంపాదించుకుంటే, పోగొట్టుకున్నంత సంపాదించుకుంటామంటే ఏమో అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆ దశ అలా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ఈ రాహు అనేటువంటిది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు దుర్గా ఆరాధన చేసుకోండి. దుర్గా ఆరాధన వలన మీకు హెల్ప్ అవుతుంది. లేదా మెడిటేషన్ చేసుకోండి. సార్ నేను ఏమి నమ్మనండి, నాకు మంత్రాలు ఇవి చదవటం రాదండి అని అనుకుంటే హాయిగా కళ్ళు మూసుకొని ఒక రూపాన్ని తలుచుకోండి. దుర్గామ్మవారు ఎలా ఉంటారు, కళ్ళు మూసుకోండి, అంతే, ఇంకేం చేయబడలే. ఆ రూపాన్ని చూస్తూ ఉంటే చాలు. ఖచ్చితంగా అంటే రోజంతా కాదు, ఒక 10 నిమిషాలు ఇలా చేసుకోవడం ద్వారా తప్పకుండా అది మీకు యోగకారకంగా ఉంటుంది. అయితే వచ్చే మార్చి తర్వాతే అది మీకు అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు మాత్రం కొంచెం తప్పవు ఈ తిప్పలు, మనం ఏం చేయలేం. ఈ కాలసర్పదోషానికి కూడా మీరు రాహుదశ జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో ఇంట్లో దీపం పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే గురుగారు, గురువారం రోజున ఏదైనా పరిహారాలు చేసుకోవటం వల్ల గురువు వల్ల వచ్చే నష్టాలు కష్టాలు వాటి నుండి తప్పించుకోవచ్చా? గురువు ఎప్పుడు మంచి చేస్తాడమ్మా. ఎందుకంటే చాలామందికి తెలియంది ఏమిటంటే గురువుకి ఎవరి మీద కోపం ఉండదు. ఇప్పుడు క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలకి పాఠం చెప్తాడు, కానీ ఒకరికి చెప్పనని చెప్పడు. అలాగే గురువు ఎప్పుడు మేలే చేస్తాడు. కాకపోతే వాళ్ళ స్థితిని బట్టి ఎలాగ దాని పాఠం మనం నేర్చుకుంటామో దానివల్ల దోషం అని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. అయితే ఈ గురువారం రోజున మనకు గురుదోషాలు కానీ ఉన్నట్లయితే ఈ గురుదోషానికి తప్పకుండా మీరు గురువారం రోజు సాయంత్ర సమయంలో శివాలయంలో దక్షిణామూర్తి అనేటువంటి ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని మొదటి గురువుగా చెప్పబడుతుంది, దక్షిణామూర్తిని. అందుకని ఆ మొదటి గురువు అయినటువంటి గురువు దగ్గర మీరు పసుపచ్చని పూలతో పూజ ఆరాధించడం ద్వారా, అలాగే స్వామివారికి శనగల్ని ప్రసాదంగా ఉంచి మనం తినాలి. ఉంచడం అంటే ఆడ ఉంచితే ఎవరు తినరు. దాన్ని మనం తర్వాత ప్రదక్షిణలు చేసి ఒక ప్రసాదం తీసుకోవటం ద్వారా తప్పకుండా గురువారం మనకు కలిగేటువంటి గురుదోషాల నుంచి గురువు అనుగ్రహం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చెప్పబడింది. ఓకే, కాలర్ దుర్గాప్రసాద్ వైజాగ్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ 28/11/2003 మేడం. ఓకే అండి. టైము 11:45. ఎప్పుడు, రాత్రా? మేడం. ఓకే. ఎక్కడ జన్మించారు? చీపురుపల్లి, విజయనగరం జిల్లా. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలను. అంటే ఏ అంశానికి సంబంధించి? అంటే ఏ జాబ్ వస్తుంది అని. జాబ్. ఓకే. అలాగమ్మా, ఇక్కడ లగ్నం వచ్చేసి మీది కుంభలగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 1వ పాదం. జన్మజాతక రీత్యా లగ్న కుజుడు, 3వ ఇంట్లో రాహు, అలాగే 5లో శని వక్రించి, సప్తమంలో గురు, 9వ ఇంట్లో కేతు, 10వ ఇంట్లో రవి బుధులు, ఏకాదశ శుక్రుడు, 12వ ఇంట్లో ఇక్కడ చంద్రుడు ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది. రాహులో శని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రాశి నుంచి 3వ స్థానంలో 7.5 సంవత్సరం శని అయిపోయింది. రాహు శని యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నీకు ఒక చిన్న ఇబ్బంది ఏదైనా అంటే వచ్చిన దాన్ని వదులుకోకు. ఇది చిన్నది పెద్దది అనుకోకు. ఎందుకంటే జాతకంలో ఫస్ట్లో ఇప్పుడు రాహులో శని జరుగుతూ ఉన్నందువల్ల చిన్నవే శ్రమించే పనులే దొరుకుతాయి. ఆ శ్రమించే పనిని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేస్తే అందులోంచి పైకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 31 తర్వాత నుంచి నీకు అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నం చేయి. ఓకే, మరో కాల్ శ్రీదేవి విశాఖపట్నం నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 28 May 1999 మార్నింగ్ 7:45 విశాఖపట్నంలో పుట్టాను. 28 May 1999. టైం ఇంకొకసారి చెప్పండి. మార్నింగ్ 7:45.
ఓకే 7:45. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? జాబ్ గురించి ఇంకా వివాహం గురించి. ఓకే, ఇక్కడ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి లగ్నం వచ్చేసమ్మా మిథున లగ్నం. లగ్నం నుంచి 5వ ఇంట్లో చంద్రుడు కుజుడు, రాశి తులారాశి స్వాతి నక్షత్రం. ఇక్కడ జాతకరీత్యా లగ్న శుక్రుడు, 2వ ఇంట్లో రాహు, అలాగే అష్టమంలో కేతు, ఏకాదశ గురు శని, 12వ ఇంట్లో రవిపతులు. దశమాధిపతి ఏకాదశంలో బాగున్నాడు, సప్తమాధిపతి ఏకాదశి. కానీ శని ఉండటం వల్ల కెరీర్లో ఈ శని మహాదశ అంతా కూడా నువ్వు శ్రమించాల్సి వస్తుంది. అంటే ఒక 6 సంవత్సరాలు బాగా కష్టపడితే ఆ తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది. కానీ ఇప్పటికే 35 వచ్చినాయి కదా సార్, 6 సంవత్సరాలు నాకు 40-42 వస్తాయి కదా, మరి నా కెరీర్ ఏమిటి అని అంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, జీవితం వయసులో ఉన్నప్పుడే కాదు, చాలామందికి వాళ్ళ సమయం వచ్చినప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. కొంతమంది చిన్న వయసులోనే గొప్పవాళ్ళు అయితే, కొంతమంది వృద్ధాప్యంలో గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి ఏ సమయం వచ్చినప్పుడు ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ మన పని మనం చేసుకొని పోవాలి. అలాగే వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు శనితో ఉన్నందువల్ల వివాహంలో ఇబ్బందులు కలుగుతాయమ్మా. ఇప్పుడు శని మహాదశ జరుగుతుంది, అందులో సమస్య ఉంటుంది ఖచ్చితంగా, సమస్య లేకుండా ఏం లేదు. శని ఎవరు ఆధీనుడై ఉంటాడు అంటే ఇక్కడ మనం భగవంతుడైనటువంటి పరమాత్ముడైనటువంటి శివుణ్ణి మనం శని ఆధీనంగా చెప్తాం. కాలభైరవుడు, ఇలాగా కాలము అని చెప్తాం. ఈ కాలభైరవుని యొక్క ఆధీనంలో ఉంటుంది కర్మ. కాబట్టి మీరు కాలభైరవ ఆరాధన చేసుకోవటం, కాలభైరవ అష్టకాన్ని స్మరించడం ద్వారా మీకు ఉన్న దోషానికి పరిహారం లభిస్తుంది. ఓకే గురుగారు, రేపటి టాపిక్ ఏంటి, రేపు ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ మనం ఈరోజు గురువు అదే శుక్రుడు గురించి చెప్పలేదు మనం. శుక్రుడు గురించి ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది. అలాగే శని, అలాగే రాహుకేతువులు ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.